వెయ్యి సంవత్సరముల సాధారణ శాంతి కాలంలో జరిగిన హింసలు క్రీస్తు శకం 320 నుండి 1079. ఈ 1000 సంవత్సరములలో హింసలు చెదురుముదురుగా ప్రపంచమంతటా వ్యాపించినందువలన క్రీస్తు కొరకు హతసాక్షులైన కొందరిని గురించి మాత్రమే ఖచ్చితమైన ఆధారములు కలవు. హతసాక్షులైన ప్రతివారు ఒకే రకమైన బాధ హింసలను అనుభవించి చివరకు తమ దేవుని యందు గల ప్రేమ విశ్వాసములకై మరణించిరి. వారు ఎక్కడ బాధను అనుభవించినను దేవుడు వారితో ఉండెను. ఆయన వారికి తన బలమును శాశ్వత మహిమను పొందు వరకు హింసలను భరించు సహనమును అనుగ్రహించెను. ఆయన వలె అట్టి శ్రమను సహించి ఆయన నామం నిమిత్తం చనిపోవు వారి కొరకు తన చేతులు చాపి కనిపెట్టుచుండెను. కొందరిని గురించిన వివరములు, వారు ఎక్కడ ఏ విధంగా క్రీస్తు కొరకు చనిపోయినది పరిశీలించుదుము. పర్షియా, క్రీస్తు శకం 320. పర్షియా ప్రజలలో అనేకులు సూర్యుణ్ణి ఆరాధించువారు. సువార్త వారి దేశంలో వ్యాపించుట ప్రారంభించినప్పుడు అన్యమతాచార్యులు ఆ దేశ ప్రజల మీద తమ ప్రభావము పోవునను భయంతో కలవరపడిరి. అందుచేవారు క్రైస్తవులు దేశమునకు విరోధులని, పర్షియనులకు శత్రువులైన రోమిలకు స్నేహితులని, వారితో జరిగిన ప్రతి యుద్ధమునందు పర్షియన్లు ఓడిపోచున్నారని వారి రాజైన సఫోర్స్కు ఫిర్యాదు చేసిరి. అందుచే సఫోర్స్ తన రాజ్యములో క్రైస్తవులు ఎక్కడున్ననో వారిని చిత్రహింస చేయుడని ఆజ్ఞాపించెను. ఆ విధంగా సంఘములో పర్షియా ప్రభుత్వంలో పనిచేయుచున్న దైవభక్తి గల అనేక మంది ప్రజలు బంధింపబడి హతసాక్షులైరి. పర్షియాలో జరుగుచున్న హత్యల విషయమై కాన్స్టంటైన్ చక్రవర్తి దృష్టికి రాగా క్రైస్తవులను హింసించిన వారికి సంభవించిన విషాదములు, వారిని బహుగా ఆదరించిన వారికి నిరంతరము కలుగు గొప్ప విజయములను గురించి అతడు సఫోర్స్నకు ఒక లేఖ రాసెను. విరోధులైన రోమా చక్రవర్తులపై తన సొంత విజయములను ఉదహరించుచు ఇలాగు రాసెను: క్రీస్తునందల విశ్వాసం వలన మాత్రమే నేను వారిని ఓడించి తిని, ఆ విశ్వాసమును బట్టి ప్రతి యుద్ధములో దేవుడు నాకు సహాయం చేసి విజయం కలుగజేశాను. పశ్చిమ మహాసముద్రం నుండి తూర్పున చాలా దూరం వరకు నా సామ్రాజ్యమును ఆయనే విస్తరింపజేశాను. ఇవన్నీ పొందుటకు నేను పూర్వీకుల దేవతలెవరికీ బలి అర్పించలేదు, మంత్రశక్తులను ఉపయోగించను లేదు. నేను సర్వశక్తి గల దేవునిని మాత్రమే ప్రార్థించి నాకు పతాకముగా ఇయ్యబడిన క్రీస్తు శిలువను అనుసరించి తిని, దీనినంతటినీ ఆలోచింపుము. నీవు కూడా మహిమలో ఆశీర్వదించబడినప్పుడు నేనే సంతోషించదను. ఎందుకనగా నీవు క్రైస్తవులను చక్కగా ఆదరించితివి. నీవు వారు నిరంతర శాంతిని అనుభవించవలను. కాన్స్టంటైన్ యొక్క విజ్ఞప్తి ఫలితంగా పర్షియాలో హింసలు కొంతకాలం నిలిచినవి. కానీ కొన్ని సంవత్సరముల తర్వాత క్రైస్తవులకు వ్యతిరేక మనస్తత్వము గల వ్యక్తి పర్షియాకు రాజైనప్పుడు హింసలు మరలా ప్రారంభమైనవి. ఐగుప్తు, క్రీస్తు శకం 325 నుండి 340. సుమారు క్రీస్తు శకం 318లో ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో అరియస్ అను క్రైస్తవ బోధకుడు యేసుక్రీస్తు మధ్యలో సృజింపబడిన వ్యక్తియే కానీ నిత్యత్వం నుండి ఉన్నవాడు కాదని, కనుక దేవునితో యేసుక్రీస్తు సమానుడు కాదు అని ప్రకటించు ఒక సిద్ధాంతమును ప్రచురించెను. ఆ సిద్ధాంతమును పరిష్కరించుటకు కాన్స్టంటైన్ నైసియా అను పట్టణంలో సర్వమత శాఖల సమావేశంను ఏర్పాటు చేశాను. ఆ సమావేశం అరియనిజం అని పిలువబడు అతని సిద్ధాంతములను తీవ్రంగా విమర్శించి, తండ్రి అయిన దేవుడు కుమారుడు ఒక్కటే అనియు, తండ్రియు కుమారుడును ఒకే మూలమునకు చెందినవారని ప్రకటించిరి. ఆ సమావేశం తీర్మానించినప్పటికీ అరియనిజం అను సమస్య పరిష్కరింపబడలేదు. కాన్స్టంటైన్ మరణించిన తర్వాత అతని కుమారుడైన 2వ కాన్స్టాంటియస్ అరియనిజంను బలపరచను. అతనిని అనుసరించ వచ్చిన వ్యాలెన్స్ కూడా ఆ సిద్ధాంతమును బలపరచను.
అతడు తన సోదరుడైన మొదటి వాలెంటినియన్తో పాటు పరిపాలనలో భాగస్వామ్యను తీసుకొని సంయుక్తముగా పరిపాలించను. రెండవ కాన్స్టాంటియస్ సింహాసనం అధిష్ఠించగానే అరియన్స్ విజృంభించి నిష్టగల క్రైస్తవులను, ముఖ్యంగా క్రీస్తు దైవత్వములో నమ్మకము గల క్రైస్తవులను హింసించుట మొదలుపెట్టిరి. అలెగ్జాండ్రియాలో అతనాసియస్ అను గ్రీకు ప్రధాన గురువు కలడు. అతడు అరియనిజంను పాటించువారి నుండి క్రైస్తవ విశ్వాసులను కాపాడువాడు. అతనితో పాటు అనేక మంది బిషపులు కూడా అలెగ్జాండ్రియా నుండి బహిష్కరింపబడెను. వారి ఉద్యోగములు అరియన్స్కు ఇవ్వబడెను. ఐగుప్తులోని రోమా సైన్యాధిపతి అయిన అర్తెమియస్ క్రైస్తవ్యమును స్వీకరించినందున అతని ఉద్యోగం, ఆస్తి, చివరకు అతని తల కూడా తీయబడెను. రోము క్రీస్తు శకం 361. క్రీస్తు శకం 361లో రెండవ కాన్స్టాంటియస్ చనిపోగా అతని తర్వాత వచ్చిన జూలియన్ రోమా చక్రవర్తిగా 2 సంవత్సరములు పరిపాలించెను. జూలియన్ క్రైస్తవ విశ్వాసంలో ఎదిగినప్పటికీ చక్రవర్తి అయిన వెంటనే క్రైస్తవ్యమును విడనాడి తాను అన్యుడనని, రోమిలో పురాతన అన్యమతమును పునరుద్ధరించదనని ప్రకటించెను. క్రైస్తవులకు విరోధంగా బహిరంగ చట్టములు ప్రకటింపలేదు కానీ విగ్రహారాధనను తిరిగి ప్రవేశపెట్టి బహిష్కరింపబడిన అన్యులను తిరిగి రప్పించెను. ప్రతి వ్యక్తి తన మతమును యథేచ్ఛగా ఆచరించుటకు అనుమతి ఇచ్చినను క్రైస్తవులను ప్రభుత్వ, సైనిక ఉద్యోగముల నుండి తొలగించి కాన్స్టాంటైన్ క్రైస్తవ బిషప్లకు ఇచ్చిన అన్ని హక్కులను రద్దు చేశాను. ఇటలీలోని అరెజ్జో బిషప్ డొనటస్ను, సన్యాసి హిలారినస్ను మరియు రోమా న్యాయాధిపతి గార్డియన్లను హింసించి మరణదండన విధించెను. అంకారా టర్కీ క్రీస్తు శకం 362. విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించినందుకు తూర్పు అంకేరా లేక అంకారా పట్టణ బిషప్ బాసిల్ను కారాగారంలో బంధించిరి. అతడు కారాగారంలో ఉండగా జూలియన్ చక్రవర్తి అంకారా వచ్చి తానే స్వయంగా విచారించు నిమిత్తం బాసిల్ను తన ఎదుటకు రప్పించి విగ్రహారాధనకు వ్యతిరేకమైన చర్యలన్నిటినీ మానుకొనుమని హెచ్చరించెను. కానీ బాసిల్ అంగీకరించలేదు. పైగా నీవు శాశ్వతంగా బాధను అనుభవించదు అని చక్రవర్తి మరణమును గూర్చి బాసిల్ ప్రవచించెను. అది వినిన జూలియన్ మండిపడి బాసిల్ శరీరంలో 7 వేర్వేరు ప్రదేశములలో ప్రతిదినము చర్మము, మాంసము నుండి వేరగునంత వరకు ఒలిచివేయమని ఆజ్ఞాపించెను. అయితే ఆ పరిస్థితి సంభవింపకముందే తీవ్రమైన బాధతో బాసిల్ చనిపోయాను. ఇది క్రీస్తు శకం 362 జూన్ 28న జరిగింది. పాలస్తీనా క్రీస్తు శకం 363. పాలస్తీనాలో హతసాక్షులైన వారి యొక్క వ్యక్తిగత సమాచార గ్రంథములేమీ లేవు. సామాన్య రీతిలో వారందరూ తమ జీవితములను క్రీస్తునకు అర్పించిరి. కొందరు సజీవ దహనం గావింపబడిరి. కొందరు తమ కాళ్ళు బంధింపబడి దిగంబరులుగా వీధుల వెంబడి ఈడ్చుకొని పోవటం వలన రక్తం స్రవించి బాధతో చనిపోయిరి. మిగిలిన వారు కాల్చి చంపబడిరి లేక రాళ్ల దెబ్బలచే చంపబడిరి. మరి అనేకులను కర్రలతో తలల మీద మోదినప్పుడు మెదడు బయటికి వచ్చి చనిపోయిరి. అలెగ్జాండ్రియా క్రీస్తు శకం 363. అలెగ్జాండ్రియాలో హతసాక్షులైన క్రైస్తవులను లెక్కింపనలవి కాదు. కత్తులతో పొడవబడి, కాల్చబడి, రాళ్ళు రువ్వబడినందున కొందరు చనిపోయిరి. కొందరి పొట్ట, ఉదరములు కోసి వాటి యందు ధాన్యము కూర్చి ఆ ధాన్యమును వారి ప్రేగులతో పాటు తినుటకు పందులను వదిలిరి. ఎంతసేపు వారు ఆ బాధతో జీవించిరి అనున్నది పందుల ఆకలి మీద ఆధారపడి ఉన్నది. త్రాస్ క్రీస్తు శకం 363. ఎమిలియానస్ అను క్రైస్తవుని స్తంభమునకు కట్టి కాల్చివేసిరి. హంతకుల బారి నుండి దాక్కొంటకు గుహలోనికి పరిగెత్తిన డొమిటియస్ అను మరి ఒకరిని కత్తులతో పొడిచి చంపిరి. క్రీస్తు శకం 363లో జూ అన్ చక్రవర్తి పర్షియాతో జరిగిన యుద్ధంలో గాయపడి మరణించెను. అతని తర్వాత వచ్చిన జోవియన్ టైగ్రిస్ నదికి ఆవలనున్న రోమా ప్రాంతములన్నింటినీ ఇచ్చివేసి
పర్షియనులతో సంధి చేసుకొనెను. జోవియన్ 1 సంవత్సరం మాత్రమే పరిపాలించినను సంఘమునకు తాత్కాలిక శాంతిని తిరిగి తెచ్చెను. క్రీస్తు శకం 364లో మొదటి వాలెంటీనియన్ పశ్చిమ రోమా చక్రవర్తి అయి తన సోదరుడైన వ్యాలెన్స్తో కలిసి తూర్పు ప్రాంతమును సంయుక్తముగా పరిపాలించెను. వ్యాలెన్స్ అరియనుడు కనుక మరి ఒకసారి దేవుని నిజ సంఘము శ్రమల పాలైంది. మొదటి వాలెంటీనియన్ పశ్చిమ ప్రాంతమును క్రీస్తు శకం 364 నుండి క్రీస్తు శకం 375 వరకు పరిపాలింపగా, వ్యాలెన్స్ తూర్పు ప్రాంతంలో క్రీస్తు శకం 364 నుండి క్రీస్తు శకం 378 వరకు పరిపాలించను. ఆడ్రియానోపిల్ పట్టణ సమీపమున విసిగోత్స్తో జరిగిన యుద్ధంలో క్రీస్తు శకం 378లో అతడు చంపబడెను. గోత్స్ అనగా గోత ప్రజలలో అనేకులు క్రైస్తవులు. గోత్స్ నుండి క్రైస్తవ్యమును స్వీకరించిన భక్తిగల విద్యావేత్త అయిన ఉల్ఫిలాస్ ద్వారా అనేకుల మధ్య క్రైస్తవ్యం వ్యాపించను. అతడు 40 సంవత్సరములకు పైగా కృషి చేసి గోతిక్ భాషకు ప్రప్రథముగా వర్ణమాల తయారు చేసి బైబిలును ఆ భాషలోనికి తర్జుమా చేసి క్రీస్తు సువార్తను వారికి ప్రకటించెను. అలెగ్జాండ్రియా క్రీస్తు శకం 386. అరియన్ బిషప్ అయిన జార్జ్కు అలెగ్జాండ్రియా పట్టణంలోని భక్తిగల క్రైస్తవులను హింసించుటకు చక్రవర్తి అధికారం ఇయ్యగా చాలా దుష్టత్వంతో అతడు క్రైస్తవులను హింసించను. ప్రభుత్వ నాయకుల్లో అనేకులు ఐగుప్తు సైన్యాధిపతి పెద్ద హోదా కలిగిన రోమ్ అధికారి అతనికి సహాయపడిరి. ఆ హింసాకాలంలో నిష్టగల బిషప్లను అలెగ్జాండ్రియా నుండి తరిమివేసి వారి దేవాలయములను మూసివేసిరి. క్రైస్తవులకు ఎంతో క్రూరమైన శిక్షలు విధించిరి. శిక్ష నుండి క్రైస్తవుడు ఎవరైనా పారిపోయినట్లయితే అతని కుటుంబ సభ్యులందరినీ ఉరితీసి వారి ఆస్తిని స్వాధీనపరుచుకునిరి. స్పెయిన్ క్రీస్తు శకం 586. హెర్మెనిజిల్డస్ గోత్స్ రాజైన లియోవిజిల్డస్ యొక్క పెద్ద కుమారుడు. మొదట అతడు ఆరియన్ అయినప్పటికీ దైవభక్తి గల అతని భార్య ఇంగోండా ద్వారా నిజదేవుణ్ణి తెలుసుకొనెను. అతని తండ్రి అతని మతము మార్పును గురించి వినినప్పుడు నైరుతి స్పెయిన్లోని సెవిలే పట్టణ గవర్నర్ పదవి నుండి అతనిని తొలగించి హతమార్చేదనని బెదిరించెను. కానీ హెర్మెనిజల్డస్ క్రీస్తునందరి విశ్వాసమును వదులుకొనలేదు. మరణశిక్షను తప్పించుకొనుటకు హెర్మెనిజల్డస్ తన కొరకు పోరాడు బలమైన విశ్వాసుల సైన్యమును సమకూర్చుకొనెను. తిరుగుబాటు చేసినాడను కక్షతో రాజు విశ్వాసులందరినీ హతమార్చ ప్రారంభించి ఒక బలమైన సైన్యమును సెవిలే వైపునకు పంపించెను. మొదట్లో హెర్మెనిజల్డస్ సెవిలేలో ఆశ్రయం పొంది యుద్ధము తీవ్రమైనప్పుడు అసైటాకు పారిపోయాను. కానీ అచ్చట అతనిని బంధించి సెవిలేకు తిరిగి తీసుకుని వచ్చిరి. ఈస్టర్ విందు రోజు ఆరియన్ బిషప్ వద్ద నుండి దైవ ప్రసాదము తెచ్చిన దూతను చేర్చుకున్నటకు అతడు నిరాకరించినందున తండ్రి ఆజ్ఞ ప్రకారం సైనికులు అతనిని ఖండములుగా చీల్చి చంపిరి. అది క్రీస్తు శకం 586 ఏప్రిల్ 13వ తేదీన జరిగింది. లొంబార్డీ ఇటలీ క్రీస్తు శకం 683. లొంబార్డీ ప్రాంతంలోని బెర్గమో పట్టణ బిషప్ అయిన జాన్ అరియనిజం సిద్ధాంతములను సంఘము నుండి తుడిచివేయటకు మిలాన్ పట్టణ బిషప్తో తన సైన్యమును జతపరిచను. వారిద్దరూ మత వ్యతిరేక శక్తులను అణచుటలో కృతకృత్యులైన. అయితే క్రీస్తు శకం 683 జూలై 11న జాన్ హత్య చేయబడెను. జర్మనీ క్రీస్తు శకం 689. జర్మనీలోని ఫ్రాంకోనియాలోని అన్యులకు కిఫెన్ అను పవిత్ర రోమా బిషప్ దేవుని వాక్యమును బోధించెను. అతడు వోర్జ్బర్గ్ గవర్నర్ అయిన గోజ్బెట్ను ఆ పట్టణ పౌరుల్లో అనేకులను క్రైస్తవ్యంలోనికి నడిపించెను. క్రీస్తు శకం 689లో కిఫెన్ శిరచ్ఛేదనం గావించబడెను. స్పెయిన్ క్రీస్తు శకం 850. పర్ఫెక్టస్
స్పెయిన్లోని కార్డుబాలో పుట్టి క్రైస్తవ విశ్వాసంలో పెరిగాను. అతడు గొప్ప పండితుడు, భక్తిపరుడు, ప్రచురింపబడిన పుస్తకములన్నింటినీ చదివి జ్ఞానం సంపాదించుకున్నాను. చిన్నతనంలోనే పాస్టర్గా అభిషేకించబడి తన బాధ్యతలను అందరూ మెచ్చదగిన విధంగా నెరవేర్చను. క్రీస్తు శకం 850లో అతడు మహమ్మదును వంచకునిగా ప్రకటించగా దానికి వెంటనే మహమ్మదీయులు అతని శిరస్సు ఖండించిరి. పర్షియా క్రీస్తు శకం 997. ప్రాగ్ బిషప్ అయిన అడాల్బర్ట్ విగ్రహారాధికులను మార్చుట్లో ఎక్కువ భారం కలిగి ఉండెను. పర్షియాలోని ఒక పట్టణంలో పర్యటించి చాలామందిని మార్చి బాప్తిస్మం ఇచ్చాను. అన్యమత గురువులకు ఇది అమిత కోపం పుట్టించుటచే వారు అతనిని పట్టుకొని బాణములతో కొట్టి చంపిరి. పోలాండ్ క్రీస్తు శకం 1079. పోలాండ్ రెండవ రాజైన బోలిస్లాస్ రాజ్యములో దుర్మార్గపు కార్యములు చేయుచుండెను. విస్తుల నది ఒడ్డున గల క్రాకో పట్టణ బిషప్ అయిన స్టానిస్లాస్ ధైర్యం తెచ్చుకొని వ్యక్తిగత సంభాషణలో ప్రజలను హింసించుట మాని తన తప్పులను సరిదిద్దుకొనవలసిందిగా రాజునకు మనవి చేశాను. రాజు తన తప్పులను నిర్హేతుకముగా అంగీకరించినప్పటికీ బిషప్ మాటిమాటికి దెప్పుచున్నందువలన బోలిస్లాస్కు కోపం వచ్చి బిషప్ను సంహరించు అవకాశం కొరకు కనిపెట్టుకుని ఉండేను. ఒక రోజున సమీపమున గల గుడిలో బిషప్ ఒంటరిగా ఉన్నాడన్న విషయం రాజు విని అతనిని కనుగొని చంపుటకు సైనికులను పంపెను. వెళ్ళిన సైనికులు అత్యంత గౌరవనీయుడైన ఆ బిషప్ ఒంటరిగా ఉండుట కనుగొనిది గాని అతని దైవిక ప్రత్యక్షతను చూచి కలవరపడి చంపుటకు భయపడిరి. వారు తిరిగి వెళ్ళి రాజునకు ఈ విషయం చెప్పగా మిక్కిలి కోపోద్రిక్తుడైన రాజు కత్తి తీసుకొని దేవాలయమునకు పరుగున వెళ్ళి దైవపీఠము దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునుచున్న దైవజనుని కత్తితో అనేకసార్లు పొడవగా వెంటనే స్టానిస్లాస్ చనిపోయాను. క్రైస్తవులను హింసించుటలో 1000 సంవత్సరముల విరామం తర్వాత సాతానుడు రోములో మరలా విజృంభించెను. యేసుక్రీస్తు సంఘమును ఒక ప్రణాళిక ప్రకారం నాశనం చేయుటకు అతడు తన పనివారిని నియమించెను. ఈసారి మాత్రం హింసలు అన్యుల యొద్ద నుండి రాలేదు గాని క్రైస్తవులని పిలువబడుచున్న వారే దేవుని సంఘమును హింసించిరి. వారు ఊహకందని రీతిలో తమ దుర్మార్గమును నిజ క్రైస్తవుల ప్రదర్శించి వారిని చిత్రహింసల పాలు చేసిరి. మతాధికారుల హింసలు విచారణ క్రీస్తు శకం 1208 నుండి 1834. సుమారు 12వ శతాబ్దం వరకు క్రీస్తు యొక్క నిజ విశ్వాసులకు కలిగిన హింసలు, శ్రమలు క్రైస్తవేతరులైన అన్య ప్రపంచము నుండి వచ్చినవి. కానీ ఇప్పుడు రోమా సంఘము లేఖనములలోని సత్యమును, ప్రేమతో కూడిన ఆజ్ఞలను త్రోసివేసి వారి తప్పుడు సిద్ధాంతములు, అన్య మతాచారములను వ్యతిరేకించినందుకు నిజ విశ్వాసులపై కత్తికట్టింది. ఇది కాన్స్టంటైన్ కాలము నుండి విస్తరించెను. ఏ సత్య సిద్ధాంతముల కొరకు అనేక మంది క్రైస్తవులు హతసాక్షులైనారో అట్టి విధానముల నుండి రోమా సంఘం వేరైపోయాను. కాగా భక్తి, పవిత్రత, మానవత్వము, ప్రేమ, దయ మొదలగు వాటిని విసర్జించి అన్యుల మూఢనమ్మకములను, విగ్రహారాధనను ఆచరించుట మొదలుపెట్టిరి. వారు ఆర్థికంగా, సాంఘికముగా లాభసాటిగా ఉండు సిద్ధాంతములను అమలు చేసిరి. సంఘ సంబంధమైన విషయములన్నింటిలో వారికి అధిక ప్రాధాన్యత లభించింది. వారిని, వారి సిద్ధాంతములను ఎవరు వ్యతిరేకించదరో వారిని నాస్తికులని ముద్ర వేసి అవసరమైన మేరకు బలప్రయోగంతో వారు తమతో ఏకీభవించినట్లు చేసిరి. వారు మనసు మార్చుకొనక పోపు ఎడల, అతని అనుచరుల ఎడల తమ విధేయతను, విశ్వాసమును ప్రకటించకపోతే వారిని ఉరితీసేవారు. వారు చేసిన ఘోర కృత్యములకు పాత నిబంధనలోనూ, అలాగే లూకా సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము అను వాక్య భాగములను విశ్లేషించి విశ్వాసులకు విధించిన శిక్షలను తమకు తాము సమర్థించుకొనిరి. అనేక శతాబ్దములు రోమా సంఘము ఆకలిగొన్న మృగం వలె రెచ్చిపోయి వేల కొలది క్రీస్తు యొక్క నిజ విశ్వాసులను చంపుచు ఇంకా అనేక వేల మందిని హింసించుచు ఏడిపించినది.
అందుకే ఆ కాలమును సంఘము యొక్క చీకటి యుగముగా అభివర్ణింతురు. వారి రౌద్రమునకు మొదట ఫ్రాన్స్లోని వాల్డెనులు బలి పశువులేరి. క్రీస్తు శకం 1000లో చీకటి మూఢనమ్మకముల చేత సత్యవాక్యం యొక్క వెలుగు ఆర్పివేయబడినప్పుడు సంఘమునకు సంభవించిన గొప్ప విపత్తును చూసి కొందరు పవిత్రతతో కూడిన సత్య సువార్త వెలుగులోనికి ప్రజలను నడిపించవలనని నిశ్చయించుకుని ప్రజలను మభ్యపెట్టి నిజ వెలుగును దాచివేయు ప్రయత్నములన్నింటినీ పోగొట్టవలనని సంకల్పించుకుని మొదట బెరెన్గారియస్ అను ధైర్యవంతుడు లేఖనములలోని పరిశుద్ధ సువార్తను ఉన్నది ఉన్నట్లుగా బోధించుట ప్రారంభించను. చాలా సంవత్సరములు విశ్వాసులు ఆ సత్య సువార్తను చేపట్టి ఆ వెలుగును అనేక వేల మందికి అందించిరి. ఇట్లు క్రీస్తు శకం 1140 వరకు అనేక మంది విశ్వాసులు మార్పు చెందిరి. ఈ విషయంలో పోప్ కలత చెంది మార్పు చెందిన విశ్వాసులను తమ రాజ్యముల నుండి తరిమివేయుమని యువరాజులకు లేఖలు రాసి వారికి వ్యతిరేకముగా పత్రికలు రాయుమని చదువరులైన తన అధికారులను ఆదేశించెను. వాల్డెనులకు హింసలు. పీటర్ వాల్డో క్రీస్తు శకం 1173 అధిక ధనవంతుడైన వర్తకుడు. తనకున్న సంపదనంతటినీ పేదలకు దానం చేసి సంచార స్వార్థికునిగా పేరుగావించెను. మతాధికారుల ధన వ్యామోహమును అణచివేతను తీవ్రంగా ఖండించెను. కొద్ది కాలంలోనే ఫ్రాన్స్లోని వాల్డెనులైన అనేక మంది మార్పు చెందిన విశ్వాసులు అతనితో కలిసిరి. మొదట వాల్డో మతాధికారుల గుర్తింపు కొరకు ప్రయత్నించి రోమా సంఘంపై తన ప్రభావమును చూపించవచ్చునని తలంచెను. కానీ దానికి బదులుగా వారు అతనిని నాస్తికుడని నిందించి క్రీస్తు శకం 1184లో వెలివేసిరి. అంతటా వాల్డో అతని అనుచరులు కలిసి వేరొక సంఘమును అభివృద్ధి చేసి దానికి స్వంత బోధకులను ఏర్పాటు చేసుకుని వారు సంఘ కట్టుబాట్లను పవిత్రతను గురించి బోధించి రోమా సంఘ నాయకులను వారి వ్యసనములను దుయ్యబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ జీవితమును అంతము చేయు అధికారం వారికి లేదని చెప్పిరి. కనుక క్రీస్తు శకం 1208లో వాల్డెనులు మరియు ఇతర మార్పు చెందిన విశ్వాసులపై, ముఖ్యంగా ఆల్బిజనులపై మత యుద్ధమును చేయుటకు పోప్ అనుమతించెను. క్రీస్తు శకం 1211లో 80 మంది వాల్డో అనుచరులను స్ట్రాస్బర్గ్ పట్టణంలో బంధించి పోప్ నియమించిన మత విచారణకర్తలతో తీర్పు చెప్పించి వారిని స్తంభమునకు కట్టి సజీవ దహనం చేసిరి. ఇది జరిగిన కొద్ది కాలమునకు అనేక మంది వాల్డెనులు ఉత్తర ఇటలీలోని ఆల్పైన్ లోయలో నివసించుటకు వలస వెళ్ళిపోయిరి. క్రీస్తు సత్య సువార్తను ప్రకటిస్తూనే క్రీస్తు శకం 1218లో వాల్డో మరణించెను. ఆల్బిజనుల హింసలు. ఆల్బిజనులందరూ మార్పు చెందిన మతస్థులు, రిఫార్మ్డ్ రిలీజియన్ పీపుల్. వారు 12-13వ శతాబ్దములలో దక్షిణ ఫ్రాన్స్లో నివసించిరి. వారు ఫ్రెంచ్ పట్టణమైన ఆల్బీలో కేంద్రీకరింపబడిన అందున వారికి ఆ పేరు వచ్చెను. వారు చాలా కఠినమైన నైతిక విలువలు గలవారు. వారిలో కౌంట్ టౌలౌస్, కౌంట్ ఫోయిక్స్, కౌంట్ బెజైర్స్ వంటి అనేక మంది ప్రముఖులే కాక ఇంకా ఎందరో చదువరులు, ఉన్నత స్థాయి కలవారున్నారు. వారిని అణచుటకు రోము మొదట సిస్టెరోనియస్ను మరియు డొమినికన్ మఠ సన్యాసులను పంపి వారిని తిరిగి మతాధికారుల సిద్ధాంతములలోనికి మార్చుటకు ప్రయత్నించను. అయితే ఆల్బిజనులు సంస్కరింపబడిన తమ సిద్ధాంతములకు కట్టుబడి ఉండటం వలన వారి ప్రయత్నములు విఫలమైనవి. రెండవ అనగా 1139, మూడవ 1179, నాలుగవ 1215 లాటెరన్ సభలు జరిపి ప్రతి సభలో భిన్న మతావలంబికులకు ఖైదు, వారి ఆస్తిని ప్రభుత్వము స్వాధీనపరుచుకొనుట మొదలగు శిక్షలున్నవని బెదిరించిరి. అయితే ఈ శిక్షలేవియు ఆల్బిజనులను రోమా సంఘ నాయకుల ఆధీనంలోనికి తీసుకొని రాజాలకపోయాను. అందుచే ఆల్బిజనులకు వ్యతిరేకముగా హింసా యుద్ధం ప్రారంభించుట న్యాయమని 3వ పోప్ ఇన్నోసెంట్ తన ప్రతినిధులను ఐరోపా అంతటికీ పంపించి సైన్యములను సమకూర్చి ఆల్బిజనులపై యుద్ధం చేయుటకు పంపెను. పోప్ ఈ యుద్ధమును పవిత్ర యుద్ధముగా ప్రకటించి
ఈ యుద్ధములో పాల్గొనిన వారందరికీ పరలోకమును వాగ్దానం చేశాను. క్రీస్తు శకం 1209 నుండి క్రీస్తు శకం 1229 వరకు జరిగిన మిక్కిలి అపవిత్రమైన ఈ యుద్ధంలో ఆల్బిజనుడైన కౌంట్ రెమాండ్ గొప్ప ధైర్యముతో టౌలస్ పట్టణమును, మతోన్మాది అయిన రోమన్ కేథోలిక్ సంస్థానాధిపతిని, మరికొన్ని ఇతర ప్రాంతములను జయించెను. పోప్ సైన్యము కౌంట్ రెమాండ్ను బహిరంగముగా ఓడించలేకపోవటచే ఫ్రాన్స్ రాజు, రాణి మరియు 3 ఆర్చ్ బిషప్లు గొప్ప సైన్యమును సమకూర్చి శాంతి ఒప్పందమునకు రావలసిందిగా కౌంట్ రెమాండ్ను ఆహ్వానించిరి. అయితే అతడు వచ్చిన తర్వాత మోసముతో అతనిని నిర్బంధించి చెరసాలలో వేసిరి. అతనిని శత్రువుల ముందు అవమానపరచుటకు కిరీటము లేని తల, పాదరక్షలు లేని కాళ్లతో బలవంతంగా నడిపించి వివిధ రకములైన చిత్రహింసల ద్వారా హింసించి పోపుల సిద్ధాంతములను వ్యతిరేకించవద్దని హెచ్చరించిరి. కౌంట్ రెమాండ్ను బంధించిన తర్వాత అనభిషిక్తులైన వారు పరిశుద్ధ లేఖనములను చదవరాదని పోప్ ఆజ్ఞాపించెను. 13వ శతాబ్దం మిగతా కాలంలో ఐరోపా అంతటా మత న్యాయస్థానం ద్వారా ఆల్బిజనులను, వాల్డెనులను, ఇతర మార్పు చెందిన క్రైస్తవులను అణుచుటయే వారి ప్రధాన గురి అయి ఉంది. మత న్యాయస్థానము మత ద్రోహులను శిక్షించుటకు ఏర్పాటు చేయబడిన న్యాయస్థానమును ఇన్క్విజిషన్ అందురు. ఆనాటి క్రైస్తవ సంఘములోని దోషములను, మూఢభక్తిని వ్యతిరేకించిన వారిని శిక్షించుటకు ఈ న్యాయస్థానం ఏర్పడెను. బిషప్ల చేత, సంఘ సంబంధమైన సభ్యులతో ఈ న్యాయస్థానము పరిపాలింపబడెను. ప్రతి మత న్యాయస్థానంలో సుమారు 25 మంది అధికారులు నియమించబడిరి. ప్రధాన విచారణకర్త, 3 ముఖ్య న్యాయాధికారులు, కోశాధికారి, పురజనులకు సంబంధించిన అధికారి, ఆర్థిక సంబంధమైన లెక్కలు చూచు అధికారి, వశపరుచుకొనిన ఆస్తి విషయములు చూచు అధికారి, ఆస్తి విలువను తనిఖీ చేయు అధికారులు, జైలు అధికారి, ఉరితీయువారు, కాల్చువారు, వైద్యులు, జరిగిన విషయములను గ్రంథస్థం చేయు లేఖికులు కలరు. మత ద్రోహులని అనుమానించబడిన వారిని నేరారోపణలతో సంబంధం లేకుండా వారిని న్యాయమూర్తులు చాలా కఠినంగా శిక్షించను. వారి వయస్సు, ఆడ, మగ, జాతి తేడా లేకుండా ఉన్నత కుటుంబీకులైనను ఏ విధమైన దయాదాక్షిణ్యములు చూపలేదు. వారి ఉన్నత ఉద్యోగము, సాంఘిక స్థితి, శారీరక లేక మానసిక స్థితిగతులను కూడా లెక్క చేయలేదు. మత సిద్ధాంతములను, వారి అధికారమును ధిక్కరించిన వారి ఎడల, ముఖ్యముగా ఒకప్పుడు రోమన్ క్యాథలిక్లయుండి ఇప్పుడు ప్రొటెస్టెంట్లైన వారిని అతి దారుణంగా హింసించిరి. ఇన్క్విజిషన్ ముందు వాదన ద్వారా రక్షించుకునే పద్ధతి లేదు. నేరం మోపబడినా చాలు. ధనము ఎంత ఎక్కువ ఉంటే అంత అపాయం. కొన్నిసార్లు మతద్రోహి అనే కాదు కానీ అధిక ధనవంతులని కూడా కొందరిని ఉరితీసిరి. అనేక సార్లు వారి భూములు, గృహములు, అధికారములు లాగివేయబడెను. నిజ క్రైస్తవులను మతద్రోహులుగా చిత్రించి వారిని వివిధ రీతులుగా వేధించి వారు తాము నేరము చేసినట్లు ఒప్పుకొను పరిస్థితులను కల్పించి హింసించుటకు వారికి తెలిసిన ప్రతి పద్ధతిని అవలంబించిరి. కొన్నిసార్లు హింసించుటకు క్రొత్త పద్ధతులను ఊహించి అమలు చేసిరి. కొయ్య స్తంభమునకు కట్టి కాళ్ళు, చేతులు, ఎముకలు స్థానము తప్పు వరకు సాగదీయుట, నిప్పులతో కాల్చుట, కాలుచున్న లోహములపై పరుండబెట్టుట, బొటన వ్రేళ్లను నరుకుట, కాళ్ళు చేతులను చితగ్గొట్టుట, పండ్లు ఊడబెరుకుట, ముండ్ల గంటెతో చర్మమును లాగుట, మాంసపు కండలలో ఇనుప కొక్కెములు గుచ్చి మాంసము చిన్న చిన్న ముక్కలుగా వచ్చినట్లు లాగుట, శరీరములో సూదులు గ్రుచ్చుట, కాళ్ళు చేతుల వ్రేళ్ల గోరుల కింద సూదులు గ్రుచ్చుట, కొరడాలతో కొట్టుట, దుడ్డు కర్రలతో కొట్టుట, అవయవములను మిలివేయుట, కీళ్లను విడదీయుట. ఈ రీతిగా నిజ క్రైస్తవులను మతి భ్రమించిన వారిలా న్యాయ నిర్ణేతలు పేర్కొనలేనన్ని ఘోర పద్ధతుల ద్వారా చిత్రహింసలకు గురిచేసిరి. ఇన్క్విజిషన్ తీర్పులను ముగించిన తర్వాత ఉరితీయు స్థలములో పవిత్రమైన కార్యక్రమం జరుగును. అది సెర్మో జెనరాలిస్ అనగా సాధారణ ప్రసంగము అని తెలియబడింది. స్పెయిన్లో దానిని అటో డిఫే
అనగా విశ్వాస కార్యం అందరు. దానికి ప్రాంతీయ అధికారులు, మతాధికారులు, ఉరి తీయుటను కోరు వారందరూ, మతద్రోహులకు శత్రువులైన మిత్రులైన అందరూ హాజరవుదురు. నేరస్తులుగా తీర్చబడిన మతద్రోహులు వారి మతద్రోహమును ఒప్పుకొని తమ విశ్వాసమును పరిత్యజించినచో వారి శిక్షలు రద్దు చేయుదురు. అనగా తీవ్రముగా శిక్షించుటకు బదులు ఖైదులో ఉంచుట, సంఘ అవసరములకు వారి ఆస్తిని వస్తువులను వశపరుచుకొనుట చేసెదరు. ఒకవేళ నేరస్తులు తమ విశ్వాసములో పట్టుదలగా ఉన్నచో వారిని శపించి అందరూ చూచుచుండగా కాల్చి చంపుటకు హంతకులకు అప్పగించెదరు. ఎవరునూ మత ద్రోహమునకు పాల్పడకుండా వారిని చాలా క్రూరంగా చంపేవారు. అయితే హతసాక్షుల ధైర్యమును, వారి హింసలలో, అగ్ని జ్వాలలో దేవుడు వారికి అనుగ్రహించిన కృపను చూసినప్పుడు క్రీస్తునందు నిజ విశ్వాసమున్నవారు మరింత బలపడిరి. ప్రపంచంలోనున్న మత న్యాయస్థానములన్నిటిలో స్పెయిన్లోని మత న్యాయస్థానం చాలా పట్టుదలగాను తీవ్రంగాను పనిచేశాను. అపవిత్రులుగా ఉండి పవిత్రులమని చెప్పుకున్న వారికి హద్దులేని అధికారములు ఇచ్చినప్పుడు వారి ఆగడాలకు అంతుండదు. స్పెయిన్ మత న్యాయస్థానముల వలన ప్రపంచంలో ఎందరూ చంపబడింది, హింసింపబడినది తెలుసుకొనుటకు రాతపూర్వక ఆధారములు లేవు. అయితే స్పెయిన్ మత న్యాయస్థానమునకు సంబంధించి రాయబడిన కొన్ని సంఘటనలు ఇచ్చట పరిశీలించుదుము. స్పెయిన్లో 17 న్యాయస్థానములు కలవు. అందు ఒక్కొక్కటి ఏడాదికి సుమారు 10 మంది మతద్రోహులను కాల్చి చంపెను. అనేక వేల మంది ప్రజలను చిత్రహింసలకు గురిచేసి అంగవైకల్యం గావించెను. వారెన్నటికీ ఆ గాయముల నుండి కోలుకొనలేకపోయిను. కేవలం వారి తప్పుడు మత సిద్ధాంతములను అంగీకరించకపోవటం వలన స్పెయిన్ మత న్యాయస్థానం ద్వారా సుమారు 32,000 మంది ప్రజలు నమ్మలేని విధంగా హింసింపబడి సజీవ దహనం గావించబడిరి. వీరుగాక అనేక వేల మంది జైలునకు పంపబడి వారి ఆస్తి ఆక్రమించబడి రక్తము కారునంతగా హింసింపబడి జీవితంలో వారికి ఉన్నదంతయు పోగొట్టుకుంది. వీరి సంఖ్య సుమారు 3,39,000. శ్రమల వలన గుహలలోనూ చీకటి, పురుగులు, దుర్గంధం, రోగగ్రస్తమైన బురియలలో ఉండి విరిగిన హృదయములతో బ్రతుకుదెరువు కొరకు వారి మీద ఆధారపడిన వేల కొలది మనుషులను వదిలి క్రీస్తు కొరకు మరణించిన వారెందరో కలరు. వారిని గూర్చి గ్రంథస్థం చేయబడిన ఆధారములు భూమిపై లేవు, కానీ రాసిపెట్టిన గ్రంథములు తీర్పు దినం కొరకు పరలోకములో దాచిపెట్టబడినవి. క్రీస్తు శకం 1483లో స్పెయిన్లోని రోమన్ క్యాథలిక్ పరిపాలకులు అరగాన్కు చెందిన 2వ ఫెర్డినాండ్, కేసైల్ నివాసి మొదటి ఇసబెల్లాల ప్రేరణతో పోప్ 4వ సిక్స్టస్ స్పెయిన్కు ఒక స్వతంత్ర మత న్యాయస్థానం ఏర్పాటు చేశాను. క్రీస్తు శకం 1487లో పోప్ 8వ ఇన్నోసెంట్ డొమినికన్ సన్యాసి అయిన థామస్ డి టార్క్మడాను ప్రధాన న్యాయమూర్తిగా నియమించను. అతని నాయకత్వంలో వేల కొలది క్రైస్తవులు, యూదులు, మహమ్మదీయులు ఇంకా అనేకులు హింసించబడి మరణించిరి. కఠినత్వము, మతమౌఢ్యం, అసహనం, ద్వేషములకు మారుపేరైన టార్క్మడా స్పెయిన్ ప్రజలందరినీ హడలగొట్టెను. క్రీస్తు శకం 1487 నుండి క్రీస్తు శకం 1498 మధ్య గల అతని భయంకర పరిపాలనా కాలంలో అతని వ్యక్తిగత ఆజ్ఞ మీద సుమారు 2,000 మందిని కొయ్య స్తంభములకు కట్టి కాల్చివేసిరి. ఏడాదికి అతని వలన 181 మంది మరణించగా స్పెయిన్ న్యాయస్థానం వలన ఏడాదికి 10 మంది మాత్రమే కాల్చి చంపబడిరి. రోమన్ క్యాథలిక్ పాలకుల సహకారంతో మొదటి స్పానిష్ విచారణకర్తలు ప్రజలను కాల్చి చంపుటకు భయంకరమైన పద్ధతులను అవలంబించిరి. క్రీస్తు శకం 1492లో మత న్యాయస్థానము యూదులను, మూరులను స్పెయిన్ నుండి వెలగొట్టెను, లేదా రోమన్ క్యాథలిక్ మతంలోనికి మారవలసిందిగా వారిని బలవంతం చేశాను. టార్క్మడా అభ్యర్థన మేరకు ఫెర్డినాండ్, ఇసబెల్లాలు 160,000 మందికి పైగా యూదులను స్పెయిన్ దేశం నుండి వెలగొట్టిరి. కారణమేదనగా రోమన్ క్యాథలిక్ మతంలోకి యూదులు మార్పు చెందకపోవుటయే. రాజకీయ కారణములను అనుసరించి విచారణకర్తలు వలసల మధ్య కఠిన చర్యలు చేపట్టి అమెరికాలోని స్పెయిన్ వలసలలోనున్న భారతీయులను తమ మతంలోకి మార్చిరి. క్రీస్తు శకం 1821 పోర్చుగల్లోనూ
క్రీస్తు శకం 1834 స్పెయిన్లోను అనగా 19వ శతాబ్దం తొలి భాగం వరకు మత న్యాయస్థానం యొక్క క్రూరత్వం తగ్గినను ఏదో ఒక రకంగా హింసలు కొనసాగించెను. తర్వాత దాని పేరు మారింది, కానీ దారుణములు తగ్గలేదు. క్రీస్తు శకం 1908లో పవిత్ర కార్యాలయ సంఘము కాంగ్రిగేషన్ ఆఫ్ ద హోలీ ఆఫీస్ అను పేరుతో మత న్యాయస్థానం పునర్నిర్మాణము గావింపబడెను. క్రీస్తు శకం 1965లో పోప్ 6వ పాల్చే విశ్వాస సిద్ధాంత సమాజం కాంగ్రిగేషన్ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద ఫెయిత్ అను పునర్నిర్వచనము 2వ వాటికన్ కౌన్సిల్లో చెప్పబడెను. మతద్రోహమును నిందించుట కంటే సరైన సిద్ధాంతములను అనుకూలమైన పద్ధతిలో ప్రవేశపెట్టి అమలుపరచుటయే నేటి కర్తవ్యమని నిర్ణయించిరి.